ఔంద నాగనాథ్ బస్ స్టాండ్ ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ కూడా ఉంది. నాగనాథ్ మందిరం అని పిలుస్తారు. ఇక్కడ అసలు ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి ప్రత్యేకత ఉంది. ఈ ఔంద నాగనాథ్ శివుడి గుడి పూర్తి పర్యాటకం వీడియో సపరేట్గా చేశాను. అది మీరు మా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అయితే ఇక్కడ బస్ స్టాండ్ అసలు ఉంటుందా ఈ చిన్న ఊర్లో అనుకునే వాళ్ళ కోసం నిరూపించడానికి, ఈ రుజువు కోసం ఈ వీడియో చేశాను. ఇక్కడి నుంచి మీరు రావడానికి మనకి సోలాపూర్, అహ్మదానగర్, నాసిక్, షిరిడి, పూణే, షీగావ్, నాగ్పూర్, నాందేడ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కొంచెం తక్కువ ఉన్నాయి. దీనికి రైల్వే స్టేషన్ ఏమీ లేదు, బస్ ద్వారా అయినా రావాలి. కానీ మీరు ఇది చాలామంది రావటం లేదు ఇలాంటి జ్యోతిర్లింగాలకి. వెళ్ళిన వాటికి మళ్ళీ వెళ్తున్నారు. కానీ ఇక్కడ శివయ్య ఎదురు చూస్తున్నాడు. మీరు గూగుల్లో చూడండి, ఔంద నాగనాథ్ మందిరం. ఇలాంటి శివుడి గురికి ఉన్న ప్రత్యేకత, దాని గురించి చదివి చూసి రండి. ఇంకా పూర్తి సమాచారం మా ఛానల్లో తక్కువ డ్యూరేషన్తో వ్యవధితో ఒక వీడియో కూడా చేశాను. బస్ స్టాండ్ ఉంది. ఔంద నాగనాథ్ శివుడి మందిరం 12 జ్యోతిర్లింగాలు ఇది ఒకటి. తెలుసుకోండి. బస్ స్టాండ్ చూడండి. ఆ చిన్న ఊరైనా పాపం వాళ్ళకున్న శక్తి సామర్థ్యానికి ఎంత కొంత వీడియో చేసి పెట్టారు. ఎంత కొంత బస్ స్టాండ్ ఉంది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి ఇలాంటివి. బస్ స్టాండ్కి ఆపోజిటే గుడి. ఎక్కువగా దూరాలు వెళ్ళక్కర్లేదు కూడా. బస్ స్టాండ్కి దగ్గరలోనే చాలా హోటల్స్, భక్తి నివాసాలు ఉన్నాయి. అలాగే పార్లీ వైద్యనాథ్ అదొక జ్యోతిర్లింగం. దానికి సంబంధించిన పూర్తి పర్యాటక వీడియో కూడా నేను చేశాను. దానికి సంబంధించిన బస్ స్టాండ్ వివరాలు కూడా ఇచ్చాను. మీకు టైమింగ్స్తో సహా అన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడికి మీరు రావాలి. ఈ జ్యోతిర్లింగాన్ని కూడా మిగిలిన జ్యోతిర్లింగాలలాగా మీరు అందరికీ తెలియపరచాలి ఈ వీడియో ద్వారా. కొంచెం రద్దీ అది ఉంటుంది, కానీ శివుడిని మనసులో పెట్టుకుని రావాల్సిందే. కేవలం 2 నిమిషాల వ్యవధిలో ఈ వీడియోని ప్రజెంట్ చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయాలని కోరుకుంటున్నాను.